మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు అమర్నాథ్ రెడ్డి, అద్దవారపల్లి, గుల్లూరు గ్రామము, కలిగిరి మండలము. అద్దవారపల్లి రెవెన్యూ విలేజ్లో దాదాపు 3 ఎకరాలకు పైన గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కబ్జా చేసి విఆర్ వరదారెడ్డి వెంకటేశ్వర రెడ్డి మేము వచ్చి దగ్గర 2011 నుండి పోరాడుతున్నాము. కానీ ఏ కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు. అతను అంతా ఆక్రమించుకొని ఇది చేసుకుంటున్నాడు. ఈ ఎంఆర్ఓలు ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇది చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎవరన్నా కానీ ఆఫీసర్స్ మీరు చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉంటాము. దాదాపు పోలీసులు కూడా కేసు పెడితే వాళ్ళ పైన రిటర్న్ కంప్లీట్లు ఇచ్చి వాళ్ళను కూడా ఇది చేస్తున్నాడు విఆర్ వరదారెడ్డి వెంకటేశ్వర రెడ్డి. వీళ్ళ అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి. వీళ్ళని అరికట్టితే అద్దవారపల్లి గ్రామ ప్రజలు సంతోషంగా సుఖంగా జీవిస్తారు. ఈయన అరికట్టడాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. దీని దయ ఉంచి మా మీద చర్య తీసుకొని మమ్మల్ని ఏమన్నా కాపాడండి. గతంలో ఇంకా కొన్ని ఆక్రమించుకొని కొన్ని అమౌంట్ కూడా అమ్ముకున్నాడు. గుల్లూరు గ్రామంలో కొన్ని అమ్ముకున్నాడు. చెరువు పరంపోగులో కూడా ఇల్లు కట్టి కాంప్లెక్స్ కట్టి దాన్ని కూడా బాడిగలకి ఇచ్చి వసూలు చేసుకుంటున్నాడు డబ్బులు. ఇవన్నీ కూడా మీరు దయ ఉంచి అందరూ కలిసి దీన్ని ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు పార్వతీరెడ్డి, నాది అద్దవారపల్లి గ్రామము. అద్దవారపల్లి గ్రామంలో ఉండే విఆర్ వరదారెడ్డి కొడుకు విఆర్ వెంకటేశ్వర రెడ్డి అనే వీళ్ళు ప్రజల గవర్నమెంట్ ఆస్తిని ఆక్రమించుకొని కాంప్లెక్స్లు ఇవన్నీ కట్టేసేసి హౌస్ కూడా కట్టుకున్నారు. ఇంకా పరంబోకు చెరువులన్నీ ఆక్రమించుకున్నారు. ఇసుక అవన్నీ కూడా అక్రమంగా తరలిస్తున్నారు. అన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏమి అని నిలిస్తే కేసులు పెడుతున్నారు. ఆ కేసులకు భయపడి ప్రజలు ముందుకు రావట్లేదు. వీళ్ళ అక్రమాలు ఎక్కువైపోయినాయి. ఇవి అరికట్టండి. కలెక్టర్ కూడా ఇచ్చినాం కానీ కలెక్టర్ నుంచి కూడా స్పందన లేదు. కలెక్టర్ నుంచి స్పందన వస్తూ ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి విఆర్ఓలను ఎంఆర్ఓలను బెదిరించుకుంటున్నాడు. వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నాడు. వాళ్ళు దానికి భయపడి ముందుకు రావట్లేదు. పంచాయతీ సెక్రటరీలను తిడుతున్నాడు, వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళని ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో తిడుతున్నాడు. వాళ్ళు కూడా భయపడి ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ప్రతి దానికి ఈయన ఏమైనా చేస్తే మాకేమైనా భయము అనే దాంతోనే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అది అక్కడ ఉండే పరిస్థితి. మాకు మొత్తం మీద న్యాయం కావాలి. భూమి ఆక్రమణ ఏం చేసుకున్నా కూడా మాకు అప్పచెప్పండి. మాకు అది కావాలి. అది గవర్నమెంట్ పరం చేయాలి. స్కూళ్ళు కట్టాలి. అంగన్వాడీ స్కూల్ లేదు. ఇవన్నీ మాకు సమకూర్చాలి. ఊరు మధ్యలో ఉంది, సెంటర్లో ఉంది. అసలు స్కూల్ని ఆయన ఆక్రమించినాడు. టీచర్ల మీద కేసులు పెట్టాడు. అదే ఆయన భాగోతం. కలిగిరి మండలము, అదివారపల్లి పంచాయతీ, గుండూరు గ్రామము. ప్రభుత్వ భూములు చూసినా ఆక్రమించుకుంటున్నారు. వరదారెడ్డి కొడుకు. ఆ సర్వే నెంబర్లు ఏడున్నా వాళ్ళకు రెడ్డి పని చేసినారు కాబట్టి వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. గుండూరు కాడ కూడా ఆక్రమించుకున్నారు, ఆడ ఆక్రమించుకున్నారు. నీలబాయి ఊరు పుట్టంగా నీలబాయి దొంగింటే అది కూడా ఆక్రమించుకొని ఇల్లు పూర్తి చేసి ఇల్లు కట్టేసినాడు. ఆ పైన మరం ఒకటి రెడ్డికొండ మరం ఉండింది, అది కూడా ఆక్రమించినారు. ఆడండి ఈడ ప్రైవేట్ బండకాడ స్కూల్ కాడ ఉంటే ఆడ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకి పెట్టేసి వాళ్ళు మాట్లాడుతూ లోకాయుత్తుకి పెట్టేసి ఎస్సీ వాళ్ళతో మీద మాకు కేసు పెడుతున్నారు. అంగన్వాడీ స్కూల్ కట్టాలా, దానికి లేదు ప్లేసు. దానికి ముందు పాత స్కూల్ ఉండింది, ఊరు పుట్టంగానే ఆ స్కూల్ ఉండింది, అది కూడా అడ్వైజ్ చేసుకునేసినాడు. ఇంకా దాన్ని అన్న అంగన్వాడికి ఇస్తా అంటే లేదు, దానికి మేమే కేసుకు పోయినాం. మేడాలు మేము అంత ఎంబీఓ సార్ కూడా ఇలా మాకు రికార్డు మూలకంగా దానికోసం కేసుకు పోయి తిరుక్కొని వచ్చినాము. అది జరిగింది. అంగన్వాడీ స్కూల్ కావాలా, మీదటి ఏమున్నా ప్రభుత్వ భూములతో ఏదైనా బిల్డింగ్లు కట్టాలా. వాళ్ళ దగ్గర ఆక్రమించి ప్రభుత్వ భూములు కాబట్టి ఏమన్నా ప్రభుత్వానికి వాడుకోవాలా. మాకేమో ఇమ్మని చెప్పలా. మేము ప్రభుత్వానికి వాడుకుంటేస్తే అంగన్వాడీ స్కూలు లేదంటే స్కూల్కో దేనికో దానికి ఇప్పుడు రథం ఇది కట్టినారు, సచివాలయము ఇది కట్టేసినారు ఆడ. అట్లా వాటికి వాడుకోని లేదంటే కాంపౌండ్ కట్టినలే స్కూల్ కాంపౌండ్ కట్టేస్తే పని అయిపోతుంది. అధికారులు పోతే వాళ్ళు భయపెట్టిస్తున్నారు. వెళ్ళి ఆ ముగ్గురు అబ్బాకుడికి ఇద్దరు భయపెట్టి వరదారెడ్డి కొడుకు ఆయన రెడ్డి పని చేయనాడు కదా, వాళ్ళకి ఏడాడికి తెలిసిపోతాయి. వాళ్ళంటే వీళ్ళు లోకాయుతండి వాళ్ళు మీరు చేసుకోకపోతే మేమేం చేయలేము అంటున్నారు. ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఎంఆర్ఓలు కూడా రాలే సరిగ్గా.